భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేల కొరిగింది. 200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇక ఎకరానికి 40,000కు పైనే పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు వర్షానికి తమ కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రైతులు. రోజులలో పీసులు వచ్చి ఇక మొత్తం తలండి వచ్చే మూమెంట్లే పడ్డది. చిన్న మొక్కలు అయితే ఏమన్నా కొద్దిగా పొచ్చేది లేసేది. ఇది తలండికి వచ్చినాక తలబరువు అయ్యి మొత్తం కింద పడిపోయి ఇక అసలు లేసే మూమెంట్ కూడా లేదు. ఇది ఇప్పుడు ఏంది ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. అధికారులు వచ్చారు. అది ఏవో మేడం వచ్చింది. ఆమె వచ్చింది, చూసుకుంది. మేమేం చేసామో ఇది మొత్తం ఇయ్యమటాలనే కదా కాబట్టి మాకు వస్తుందో రాదో తెలియదు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. చేరు మొత్తం తిరిగి చూసింది. ఆగమైంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఎకరానికి 40,000 చొప్పున అయింది. ఏమన్నా మేము ఇంతగానో చేసి చిన్నపిల్లగాళ్ళని జాదినట్టు జాది ఇప్పుడు నోటికాడికి వచ్చింది, ఆగమైంది కాబట్టి ఏమన్నా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. కాలంగా వచ్చి మా చేను చూస్తుంటే ఇట్లా నిలువని చూస్తుంటే పడిపోయిందండి. మొత్తానికి అసలు ఏం లేదండి. చూడండి ఒకసారి మొత్తం అసలు అయోమయం అయిపోయాను. కొద్దిగా ఒక 10 నిమిషాల్లో మొత్తం మా ఊరే కాదండి, చుట్టుపక్కల తండ 2 ఊర్లు 3 ఊర్లు ఉన్నాయి మొత్తం చుట్టుపక్కల. అందరూ కూడా ఇదే పొజిషన్ అండి. అసలు ఒక ఎకరానికి వచ్చి 40 నుంచి 45,000 ఖర్చు పెట్టినాం. చిన్నప్పటి నుంచి పసిపిల్లని జాదినట్టు జాదుకున్నామండి. పంటని మొత్తం ఆగమైపోయిందండి. చూడండి అసలు చేరు మొత్తం ఆగమైపోయింది. దీన్ని స్పందించి మన ఇప్పుడు ఏవో మేడం గారు వచ్చింది, చూసి మేమేం చేస్తామండి, రాసి పంపిస్తాం, వస్తుంది లేకపోతే లేదని ఒక మాట అన్నది. కానీ దీన్ని పటిష్టంగా చూసుకొని గవర్నమెంట్ దయదలిచి రైతుల మీద దయ ఉంచి మమ్మల్ని ఆదుకోవాలని అందరినీ ప్రార్థిస్తున్నామండి. వర్షం వచ్చింది. ఈ మొక్కజొన్న పంట మొత్తం మీద ఊరు మొత్తం మీద అంతా 100 ఎకరాలు వేశారు రైతులు. 25 మంది. ప్రతి ఒక్కరు ఎకరానికి 35 నుంచి 45,000 రూపాయలు పెట్టుబడి, కౌలు రైతులు అయితే సొంతదారులు అయితే 45,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. గవర్నమెంట్ దీని మీద దృష్టించి ఈ మండలం పరిధిలో వచ్చింది కాబట్టి ఎంతో కొంత గవర్నమెంట్ దీనికి ఆదాయం చూపించాలని కోరుతున్నాం. అదొకటి ప్లస్ గవర్నమెంట్ కాకపోయినా కలెక్టర్ అయినా దీని మీద ఆదాయం అధికారులు ఈఓ మేడం వచ్చింది. ప్రతి శ్రేణికి ప్రతి ఒక కౌలు రేట్ అయితే పెట్టుబడి సొంతదారు రైతులైతే